పీఈఎల్ అని. పీల్ రూల్ తర్వాత కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే అడ్వాన్స్డ్ పారాగ్రాఫ్ రూల్. అడ్వాన్స్డ్ పారాగ్రాఫ్ రూల్‌లో వెన్ యూ ఆర్ రైటింగ్ ఏ పారాగ్రాఫ్ మనం ఒక ఏదైనా ఒక టాపిక్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ అడిగారు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నారనుకో. సో ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ ద పాయింట్. వాట్ ఈస్ ద పాయింట్ అబౌట్ విచ్ యూ ఆర్ సెర్చింగ్? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్? ఓకే. ఆ పాయింట్ రిలేటెడ్‌గా వి షుడ్ రైట్ 1 ఆర్ 2 సెంటెన్సెస్. ఒక 1 ఆర్ 2 సెంటెన్సెస్ రాసిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీస్ ఇన్ ద వరల్డ్ లేదా ఇట్స్ ఎమర్జింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ద వరల్డ్ అని స్టార్ట్ చేసి ఇట్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ సంథింగ్ వగైరా వగైరా చెప్పామనుకో. సో యూ యాడెడ్ సమ్ సార్ట్ ఆఫ్ పాయింట్స్ రిలేటెడ్ టు ద టాపిక్ వాట్ ఎవర్ ద టాపిక్ దట్ ఈస్ ఆస్క్డ్ ఫర్. దాని గురించి మనం రాసిన తర్వాత ఆ పాయింట్ కి సపోర్ట్ చేసే ఎవిడెన్సెస్ ని నువ్వు కలెక్ట్ చేయాలి. ఎవిడెన్సెస్ అంటే ఏంటి? యూ షుడ్ ఫైండ్ సమ్ రీసెర్చ్ ఆర్టికల్స్ ఆర్ బుక్ వెబ్సైట్స్ దట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్. క్రెడిబుల్ రిసోర్సెస్ కిందకి వెబ్సైట్స్ ఎక్కువ రావు. సో యూ కెన్ టేక్ జర్నల్ ఆర్టికల్ రిఫరెన్స్ గానీ, బుక్ రిఫరెన్స్ గానీ, లేదా ఏదైనా రిసర్చ్ రిపోర్ట్ రిఫరెన్స్ గానీ తీసుకొని ఆ ఎవిడెన్సెస్‌ని నువ్వు యాడ్ చేయాలి. ఓకే. ఆ ఎవిడెన్స్ యాడ్ చేసిన తర్వాత, ఆ ఎవిడెన్స్ ఏవైతే మనం సబ్మిట్ చేసామో అక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ఎక్స్‌వైజెడ్ పర్సన్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్స్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వెన్ కంపేర్డ్ టు అదర్ అడ్వాంటేజెస్ అని చెప్పామనుకో. చెప్పి అక్కడ మన రిఫరెన్స్ ఇచ్చేసాం సతీష్ 2026 ఫలానా పేజ్ నంబర్ 2024లో ఉందని రిఫరెన్స్ ఇచ్చేసాం. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని అగైన్ యూ షుడ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. సో వాట్ ఈస్ థట్ అనేది. అదేంటనేది నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వు పాయింట్ ఉంది. నీకాడ ఎవిడెన్స్ ఉంది. ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఈ మూడిటిని రిలవెంట్ చేసుకుంటూ నువ్వు యూ షుడ్ రైట్ అన్ అనాలిసిస్. ఓకే. సో ఎక్స్‌ప్లనేషన్ ఈస్ డిఫరెంట్. అనాలిసిస్ ఈస్ డిఫరెంట్. అనాలిసిస్‌లో ఏంటి అంటే మనం ఏ పాయింట్ మీద మనం డిస్కస్ చేస్తున్నామో దానికి అప్లై చేయాలి. ఇందాక ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి ఆ ఎవిడెన్స్‌లో ఉన్న కాన్సెప్ట్ మీద ఎక్స్‌ప్లనేషన్. ఈ అనాలిసిస్ వచ్చేసి మన పాయింట్ రిలేటెడ్‌గా అనాలిసిస్ అన్నమాట. ఈ పాయింట్ రిలేటెడ్‌గా అనాలిసిస్ అయిపోయిన తర్వాత యూ షుడ్ గివ్ యువర్ ఇన్‌సైట్స్. సో ఓవరాల్‌గా వాట్ యూ అండర్‌స్టూడ్ అనేది రాయాలి. So this creates a proper scene and a proper paragraph can be created using this. So like this. So introduce the key argument. వాట్ ఈస్ ద కీ ఆర్గ్యుమెంట్? ఏంటి అసలు ఆర్గ్యుమెంట్ ఏంటి అని. మీరు తీసుకున్న టాపిక్ ఏంటి? దాని గురించి ఏంటి కీ ఆర్గ్యుమెంట్? సో నీకిచ్చిన టాపిక్ గురించి నువ్వు కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయాలి. నీ ఓన్ స్టైల్‌లో యూ షుడ్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ ఇట్. ఓకే. ఇంట్రొడ్యూస్ చేయాలి. చేసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ సెంటెన్స్ 2 వచ్చేసి యూ షుడ్ స్టార్ట్ ఫైండింగ్ ఎవిడెన్స్ రిలేటెడ్ టు దట్ టాపిక్. ఆల్రెడీ దాని గురించి మనం స్టార్ట్ చేయాలంటే యూ మైట్ హావ్ రెడ్ సంథింగ్ రైట్? ఏదైనా జర్నల్ ఆర్టికల్ ఏదో తీసే నువ్వు చదివి ఉంటావు ఆల్రెడీ. సో ఆల్రెడీ యూ రెడ్ అబౌట్ ఇట్. రెడ్ ఇట్ ఫ్రమ్ సమ్‌వేర్. అక్కడి నుంచి నువ్వు ఎవిడెన్స్ తీసుకొని ఆ రిలవెంట్ పాయింట్ ఏముందో ఆ పాయింట్స్‌ని నువ్వు నోటిఫై చేయాలి. సో అకార్డింగ్ టు గాని, యాస్ పర్ సమ్ ఎక్స్-వై-జెడ్ లేదా సుబ్బారావు సేస్ థట్ అట్లాగా. ఓకే. సో యూ షుడ్ క్రియేట్ ఎ ప్రాపర్ ఎవిడెన్స్. ఎవిడెన్సెస్ 1, 2 ఎవిడెన్సెస్ ఇవ్వచ్చు. ఒకటనేం కాదు. 1, 2 ఎవిడెన్సెస్ ఇచ్చొచ్చు. ఈచ్ ఎవిడెన్స్‌ని యూ షుడ్ ఎక్స్‌ప్లెయిన్. ఇప్పుడు ఆ పాయింట్ చెప్పాడు గదా! ఆ బుక్ నుంచి ఒక పాయింట్ అదేంటి దాని అర్థం ఏంటి? యాక్చువల్లీ అక్కడ వాడు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దాన్ని నువ్వు ఎలాబొరేట్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ! అవును. సో, ఇప్పుడు తర్వాత నీ రిలవెంట్ పాయింట్ తోటి నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. నీ పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ చాలా బెనిఫిషియరీ అనేది నువ్వు స్టార్ట్ చేసావు. దట్ ఇస్ ద కీ ఆర్గ్యుమెంట్. నీకు ఎవిడెన్సెస్‌లో ఏమొచ్చాయి? చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాయి. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పాయి. ఓకే. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి స్టార్ట్ చేసావు. కానీ యూ ఐడెంటిఫైడ్ దట్ ఇట్ గాట్ బెనిఫిట్స్ అండ్ ఇట్ గాట్ ఛాలెంజెస్. ఈ రెండిటిని బేస్ చేసుకొని ఇంటర్ప్రిట్ చేయాలి మనం. సో, వాట్ ఈస్ మోర్ రిలవెంట్ అనేది. వాట్ ఈస్ మోర్ యూజ్‌ఫుల్. వాట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్ అందులో మనకి మనం చదివిన దాని నుంచి ఏమి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని అనలైజ్ చేయాలి. యూ షుడ్ ఇంటర్ప్రిట్ ఇట్. ఎవిడెన్స్ రిలేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాం. ఆ రెండిటిని నువ్వు నీ రిసర్చ్ ఆబ్జెక్టివ్స్‌తో బేస్ చేసుకుంటూ ఇంటర్ప్రిట్ చేయాలి మీనింగ్. సో, దెన్ అల్టిమేట్‌లీ యూ విల్ బి ప్రొవైడింగ్ ఇన్‌సైట్స్. ఇన్‌సైట్ దేని నుంచి వస్తుంది? ఓవరాల్‌గా నువ్వేమన్నావు? క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ సూపర్ అన్నావు. మరి ఇప్పుడు నువ్వు లాస్ట్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ సూపరా? కాదా? అనేది నువ్వు రాయాలి గదా! ఫ్రమ్ ద అనాలిసిస్. మీకున్న ఎవిడెన్స్ అనాలిసిస్, ఎవిడెన్స్ ఇంటర్ప్రిటేషన్ నుంచి వాట్ యూ ఐడెంటిఫైడ్ అది రాయాలి. సో, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కీ ఆర్గ్యుమెంట్ మనం సొంతగానే స్టార్ట్ చేస్తాం. సో, అందుకే ఫస్ట్ 2 లైన్స్‌లో 1, 2 లైన్స్‌లో రిఫరెన్సెస్ పెట్టొద్దు అని చెప్పేది మేము. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ అన్నమాట. కీ ఆర్గ్యుమెంట్ అక్కడ స్టార్ట్ చేస్తాం మనం.
సో, ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు బైబిలికలే ఉందనుకో, బైబిలికల్ ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉందనుకో, యూ స్టార్ట్ సేయింగ్ థట్ యాస్ పర్ ద గివెన్ స్టేట్మెంట్ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీ అదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్ ఇన్ ద వరల్డ్ అనేది మనం స్టార్ట్ చేసామనుకో. సో, అక్కడి నుంచి మనం కీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే. సో, మళ్ళీ అది మన లాస్ట్‌లో మళ్ళీ ఏం చేస్తాం, లాస్ట్‌లో ఇన్‌సైట్స్ దేని రిలేటెడ్ ఉంటుంది? వాట్ ఈస్ యువర్ కీ ఆర్గ్యుమెంట్? దాని గురించే మనం ఇన్‌సైట్స్ రాయాలి. గాట్ ద పాయింట్. సో, ఒక శాంపుల్ పారాగ్రాఫ్ తీసుకున్నాం అనుకో. ఇది డేటా విజువలైజేషన్ రిలేటెడ్. ఫస్ట్ టాపిక్ ఏంటి? డేటా విజువలైజేషన్ హాస్ బికమ్ అన్ ఎసెన్షియల్ టూల్ ఇన్ మోడర్న్ హెల్త్ కేర్ అనలిటిక్స్. ఇప్పుడు హెల్త్ కేర్ అనలిటిక్స్‌లో డేటా విజువలైజేషన్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుందనేది క్వెషన్ అనుకో, ఆర్గ్యుమెంట్ అనుకో. ఎంత ఎఫెక్టివ్ ఉందో రాయండి అని చెప్పారనుకో. So we started. Data visualization has become an essential tool in modern healthcare analytics because it enables professionals to interpret complex medical data sets more effectively. Second statement ఏం రాసాం? It's a evidence. Research by XYZ person indicates that interactive visual dashboards significantly improves clinicians' ability to detect patterns in patient data. Some XYZ thing. ఇప్పుడు దీని గురించి మనం రైటప్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. క్లారిఫైయింగ్ ద ఎవిడెన్స్. ఓకే. అదెలా జరుగుతుంది అని. ఇప్పుడు లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనము ప్రాపర్ ట్రెండ్స్‌లోకి మార్చుకోవచ్చు. ఆ ట్రెండ్స్‌ని బేస్ చేసుకొని డిసీజ్ ప్రోగ్రెషన్ ఆర్ ట్రీట్మెంట్ అవుట్‌కమ్స్‌ని చెప్పొచ్చు. సో, వాడు చెప్పిన దానికి ఇది ఎక్స్‌టెండ్‌లా ఉంది. లేదా ఎక్స్‌ప్లనేషన్‌లా ఉంటుంది. యూజువల్లీ ఇట్స్ ఎక్స్‌ప్లనేషన్. సో, మోరోవర్ విజువల్ అనలిటిక్స్ రెడ్యూసెస్ కాగ్నిటివ్ ఓవర్‌లోడ్ బై ప్రెజెంటింగ్ ఇన్ఫర్మేషన్. సో, సాంపుల్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఈవెన్ యాస్ ఎ రిజల్ట్ ఫైనల్‌గా లాస్ట్‌గా ఏం చెప్పాడు? ఫస్ట్ పాయింట్ దానికి రిలవెంట్ చేసుకుంటూ ఇన్‌సైట్స్ చెప్తాడు. ఇదంతా కలిపి ఒక పారాగ్రాఫ్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. దిస్ ఈస్ హౌ యూ షుడ్ రైట్ ఏ పారాగ్రాఫ్. ఓకే. సో, నువ్వు పాయింట్, ఎవిడెన్స్, ఎక్స్‌ప్లనేషన్. పర్సనల్ ఇన్సైట్స్ లాస్ట్‌లో. పాయింట్, రిఫరెన్స్, ఎక్స్‌ప్లనేషన్, ఇంటర్ప్రిటేషన్, ఇన్‌సైట్. ఇప్పుడు మనం జనరల్‌గా రాసేటప్పుడు, ఇప్పుడు నువ్వు దీన్ని ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు? నువ్వు డిస్కషన్‌లో అప్లై చేయొచ్చు. కామెంట్స్‌లో అప్లై చేయొచ్చు. నీకిప్పుడు ఒక 500 వర్డ్స్ డాక్యుమెంట్ ఇచ్చారనుకో. దీన్ని నువ్వు ఎలాబరేట్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఏ 500 వర్డ్స్. ఇది ఒక 100 వర్డ్స్ పారాగ్రాఫ్. ఒక రిఫరెన్స్ వర్కౌట్ కాదు. అట్‌లీస్ట్ 2 రిఫరెన్సెస్ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎవిడెన్స్‌లో నరసింహారావు ఏం చెప్పాడో చూస్తాం. సతీష్ ఏం చెప్పాడో చూస్తాం. నరసింహారావు చెప్పింది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సతీష్ చెప్పింది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్‌గా ఇన్‌సైట్స్ జనరేట్ చేస్తాం. గాట్ ఇట్? సో, ఇఫ్ యూ హావ్ ఎ బిగ్గర్ పారాగ్రాఫ్ దట్ ఈస్ హౌ యూ షుడ్ రైట్. సో, యూ షుడ్ స్టార్ట్ అట్ ద ఎగ్జాక్ట్ ఆర్గ్యుమెంట్‌ని బేస్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. దాని గురించే మనం రిసర్చ్ చేయాలి. దాని గురించి మనము ఒక ఎవిడెన్స్‌ని ఐడెంటిఫై చేయాలి. అది దాన్ని చెప్పగలిగేది లేదా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేది ఒక ఎవిడెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఆ ఎవిడెన్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని వి షుడ్ ప్రాపర్‌లీ ఎక్స్‌ప్లెయిన్. మనం ఒక స్టేట్మెంట్ చెప్పేసాడు వాడు. అందులో ఒక ఆథరు ఒక డాక్యుమెంట్ అంతా రాసి ఒక స్టేట్మెంట్ చెప్పేసాడు. దాన్ని మనం ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నీ టాపిక్ రిలవెంట్‌గా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఓకే. సో, లేదంటే ఎ కొంచెం ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవాలి. సో, ఎక్స్‌ప్లనేషన్‌ని కూడా ఇంకొంచెం అడిషనల్‌గా యాడ్ చేసుకొని కొంచెం ఇన్ డెప్త్ అనాలిసిస్ కైండ్ ఆఫ్ థింగ్ చేసుకోవాలి. ఫైనల్లీ ఓవరాల్ ఇన్‌సైట్స్ రాసుకోవాలి. గాట్ ఇట్? సో, ఇలా రాసుకుంటే నీ పారాగ్రాఫ్ నీట్‌గా ఉంటుంది. అండ్ యూ విల్ ఆల్సో అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్. ఇచ్చిన ప్రతి టాపిక్‌కి ఇమ్మీడియేట్‌లీ యూ షుడ్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద కీ ఆర్గ్యుమెంట్. ఆ ఇచ్చిన క్వెషన్‌లో ఆర్గ్యుమెంట్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? సో, వాటెవర్ యూ టేక్. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నా కూడా యూ షుడ్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈస్ డిఫైనింగ్ ఏ క్లౌడ్ కంప్యూటింగ్ అని రాసుకోవచ్చు. లేదా క్లౌడ్ కంప్యూటింగ్ గురించి జనరల్‌గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో, జనరల్ టాపిక్‌కి కూడా యూ కెన్ అప్లై ద సేమ్. సో, నీ కాంటెక్స్ట్ ఏంటి? యూ షుడ్ డిఫైన్ క్లౌడ్ కంప్యూటింగ్. సో, యూ విల్ స్టార్ట్ డిఫైనింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఆ డెఫినిషన్‌ని నువ్వు ప్రూవ్ చేయడానికి ఏదైనా ఒక ఎవిడెన్స్ తీసుకోవాలి. ఓకే. కామెంట్‌లో ఏంటి అంటే జనరల్‌గా కామెంట్స్ ఎట్లా అయితే రాస్తాం మనం అంటే, ఇప్పుడు సతీష్ ఒక డిస్కషన్ రాసాడు. ఇప్పుడు ఇదే డిస్కషన్ ఉంది నేను చదువుతున్నా.
నేను చదివేటప్పుడు ఇందులో నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. కొన్నిటితో నీకు ఏకీభవిస్తా, కొన్నిటితో నేను ఏకీభవించను. సో, ఫస్ట్ నేను ఐ విల్ అప్రిషియేట్. థాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అనో, నైస్ డిస్కషన్ అనో నేను అప్రిషియేషన్ ఇస్తాను. కొంతమంది అప్రిషియేషన్ కూడా ఇవ్వొద్దంటారు. స్ట్రెయిట్ టు ద పాయింట్ ఎళ్ళిపోమంటారు. సో, యాస్ ఇట్ వాస్ డిస్కస్డ్ ఇన్ యువర్ డిస్కషన్, I ఐడెంటిఫైడ్ that some XYZ thing is mentioned by you. ఇట్ ఈస్ ఎ నైస్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఒక పార్ట్ ఉంది చూసావా? ఆ రిఫరెన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూసావా? అదే అప్రోచ్‌ని మనము కామెంట్‌లో రాయాలి. నువ్వు పలానాది రాసావు. ఓకే. దాని అర్థం ఇదే కదా! అన్నట్టు రాయాలి. రాసి దానికి నువ్వు ఎక్స్‌టెన్షన్ చేయొచ్చు. నువ్వు దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటావు రిసర్చ్. వెరీ నైస్ బాగా రాసావు. యాక్చువల్‌గా దానికి ఇంకొక అర్థం కూడా నేను చెప్పగలను అన్నట్టు నువ్వు రాయాలి. లేదా నువ్వు రాసిన దానిలో ఇయన్నీ ఇంక్లూడ్ చేసావు. నేను ఇంకో ఎక్స్‌ట్రా పాయింట్ రాస్తానని రాయాలి. ఓకే. నువ్వు వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే నీకు 300 వర్డ్స్ ఇచ్చారు కాబట్టి నువ్వు 4 పాయింట్స్ రాసావు. నేను ఫిఫ్త్ పాయింట్ ఒకటి రాయొచ్చు. సో, థాంక్ యూ ఫర్ షేరింగ్ వండర్‌ఫుల్ ఐడియాస్ అబౌట్ 4 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నౌ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ అడ్వాంటేజ్ రిలేటెడ్ టు దట్ అని అట్లా రాయొచ్చు. లేదా నువ్వు చెప్పొచ్చు. యూ మిస్డ్ కపుల్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మోస్ట్ పాపులర్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో, దట్ ఇంక్లూడ్ అని మనం రాయొచ్చు. ఓకే. ఇట్ షుడ్ బి ఎ డిస్కషన్ కైండ్ ఆఫ్ థింగ్. సతీష్ ఒకటి చెప్పాడు. నేను దానికి ఏకీభవించొచ్చు, ఏకీభవించకపోవచ్చు. మోస్ట్‌లీ ఏంటి అంటే నెగెటివ్‌గా రాయడం ఎందుకన్నట్టు మనం ఎక్స్‌ప్లోరేషన్‌లో పాజిటివ్‌గా రాయమని చెప్తాం. అర్థమైందా? సో, దిస్ ఈస్ హౌ వి షుడ్ వర్క్ ఆన్ డిస్కషన్ అండ్ కామెంట్స్. ఓకే. సో, ఈ అప్రోచ్ ఇప్పుడు నేను ఏదైతే అప్రోచ్ చెప్పానో ఇదే అప్రోచ్‌ని యూ కెన్ అప్లై ఫర్ ఒక స్మాల్ పారాగ్రాఫ్ రాయడానికి ఎంత ఉపయోగపడుతుందనేది ఇది. మోస్ట్‌లీ మనం డిస్కషన్ రాయడానికి ఒక 300 వర్డ్స్ రాస్తాం అనుకో. 2 150 వర్డ్ పారాగ్రాఫ్స్ ఎనఫ్. లేదా ఇప్పుడు 3 ఎన్ని క్వెషన్స్ అడిగితే అన్ని పారాగ్రాఫ్స్ రాస్తాం కదా! ప్రతి పారాగ్రాఫ్‌కి ఈ అప్రోచ్ అప్లై చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ బ్యూటిఫుల్. అండ్ కామెంట్‌కి కూడా యూ విల్ బి రైటింగ్ ఎ 1 పారాగ్రాఫ్. ఆ 1 పారాగ్రాఫ్‌లో కూడా యూ కెన్ అప్లై దిస్ వన్. ఓకే. సో, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్‌లీ యువర్ అప్లికేషన్ అనుకో, నువ్వు ఎవిడెన్స్ అవి పెట్టొద్దు. ఇప్పుడు కామెంట్ అనే వాళ్ళకి కొంతమంది ఏంటి అంటే ఎవిడెన్స్ సప్లై చేయమంటాడు. కొంతమందేమో ఎవిడెన్స్ పెట్టొద్దు అంటాడు. అంటే ఎవిడెన్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ రిఫరెన్స్. ఓకే. కొంతమందేమో ప్రొఫెసర్స్ రిఫరెన్స్ పెడితే యాక్సెప్ట్ చేయరు. కొంతమందేమో రిఫరెన్స్ పెట్టకపోతే యాక్సెప్ట్ చేయరు. ఆ! సో, అట్లా. సో, ఇప్పుడు మనకి ఎవిడెన్స్ అక్కర్లేదన్నారనుకో, వి స్ట్రిక్ట్‌లీ ఫోకస్ ఆన్ ఎక్స్‌ప్లనేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇన్‌సైట్స్. వాడు రాసిన దానికి ఎక్స్‌ప్లనేషన్, వాడు రాసిన దానికి ఇంటర్ప్రిటేషన్, వాడు రాసిన దానికి ఇన్‌సైట్. ఓకే. వాడు చెప్పిన దానిలో మనం ఏం నేర్చుకున్నామో రాసినా గూడా అది దట్ బికమ్స్ ఎ రెస్పాన్స్. వాడు చెప్పిన దాన్ని మనం ఇంకా బెటర్‌గా ఇంటర్ప్రిట్ జేసినా గూడా అది గూడా మన రెస్పాన్స్ అవుతుంది. కానీ మోస్ట్‌లీ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఎక్స్‌టెన్షన్. ఎక్స్‌టెండింగ్ ద టాపిక్. నా సజెషన్ మోస్ట్‌లీ ఎక్స్‌టెండింగ్ ద టాపిక్ అండ్ దెన్ రైట్ యువర్ ఇన్‌సైట్స్, యువర్ ఇంటర్ప్రిటేషన్. ఓకే. సో, ఇది నేను నీకు పోస్ట్ చేస్తా. ఈ వీడియో డిస్కషన్‌ని మన వాళ్ళకి షేర్ చెయి. ఒక 5, 10 మినిట్సే గదా! సో, జస్ట్ లెట్ దెమ్ అండర్‌స్టాండ్ అండ్ టెల్ దెమ్ టు వాచ్ ఇట్. ఓకే. సో, ఈ విధంగా మనము ప్రాపర్ పారాగ్రాఫ్స్, ప్రాపర్ కంటెంట్ రాయడానికి దిస్ ఈస్ ద బేసిక్ స్టెప్. నెక్స్ట్ దీన్ని మనం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళొచ్చు. ఓకే.